ఎందరిదో నిస్వార్థ సేవ, ఎందరిదో త్యాగ ఫలితం ఈనాటి ఈ సభ. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతవాసంలో బానిసలుగా బతుకుతున్న ఈ గిరిజనులకు పొలం పట్టాలు, కట్టించిన ఇళ్ల పట్టాలు ఇచ్చి మానవతా దృక్పథంతో వాళ్లను మనుషులుగా గుర్తించింది మన ప్రభుత్వం. ఈ గిరిజన జీవనానికి జ్యోతిని వెలిగించిన కుమారి భవానీ తన చేతుల మీదుగా ఈ పట్టాలు వాళ్లకు అందజేస్తారు. సభకు నమస్కారం. మీ అందరికీ పట్టాలు ఇవ్వబోయే ముందు మీ చీకటి జీవితాలకు జ్యోతిని వెలిగించిన ఒక మహా వ్యక్తి గురించి చెప్పవలసిన బాధ్యత నాకుంది. ప్రపంచంలో ఏ మనిషి రాక్షసుడిగా పుట్టడు. అతన్ని పరిస్థితులే రాక్షసుడిగా మారుస్తాయని నమ్మిన దాన్ని. అదే నమ్మకంతో నా జీవితంలో ఒక రాక్షసుడిని చూశాను. కానీ ఆ రాక్షసుడే మనిషి అయ్యాడు. ఆ మనిషే మహాత్ముడయ్యాడు. మీ అందరి పాలిట భగవంతుడయ్యాడు. ఈనాడు మీరు మీ బానిసత్వపు బ్రతుకు నుండి బయటపడడానికి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకుడు ఆ మహా వ్యక్తి కాదు, ఆ మహాశక్తి. పచ్చినెత్తురు తాగే రాక్షసుడు కూడా మహాత్ముడవుతాడనడానికి నిదర్శనమే బ్రహ్మనాయుడు. ఆయన త్యాగ ఫలితమే ఈనాటి ఈ మహాసభ. నాయుడు, నాయుడు, ఏడో ఈ నాయుడుగాడు ఏవో మనం చూసి భయపడి పారిపోయి ఉంటాడ్రా. బాబు, మీ మీద యుద్ధానికి రాలేదు బాబు. మా రంగరాజు గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, అందుకనే వచ్చాం. ఆ ఏడుపు ముందే అడుగుతుగా. ఎక్కడ చెప్పనిచ్చారు? ఇంటర్వ్యూ లేకుండా బాధేస్తాను. ఏమన్నాయుడు, బాగున్నావా? బాగున్నాను కనుకనే పిలిపించావు. నిన్ను ఒక పని మీద పిలిపించానయ్యా. ఊపేయడమా లేపేయడమా? నేను ఊపితే ఊకపోతేనే కదా నిన్ను పిలిపించేది. అర్జెంటుగా ఒక అతను లేపేయాలయ్యా. ఎంత? ప్రతిసారి పరగడిపోయినా మీకు? అది కాదయ్యా, రూపాయి విలువ తగ్గింది కదా, నీ రూపాయి ఇంకేమన్నా పెరిగిందేమోనని. నా ఇంకే రూపాయి విలువను బట్టి మారదు, చంపే మనిషి విలువను బట్టి మారుద్ది. ఇంతకీ ఎవరు? ఆ సామంతయ్య. యాజమాన్య అక్రమాలు అరికట్టాలి, యాజమాన్య అక్రమాలు అరికట్టాలి, రంగరాజు కుయుక్తులు నశించాలి, రంగరాజు కుయుక్తులు నశించాలి, శ్రమశక్తి దోపిడీ నశించాలి, శ్రమశక్తి దోపిడీ నశించాలి, పెట్టుబడిదారుల దౌర్జన్యాలు నశించాలి. ఆ యూనియన్ లీడరా? అయితే 2 లక్షలు. మొన్న ఎంపీకి ఒకటేగా తీసుకున్నా? నీ దగ్గర తీసుకుంది ఒకటే, ఆ తర్వాత ఆ సీటింగ్ కోడికి ఇచ్చారుగా, ఆయన దగ్గర ఇంకో 1 లక్ష తీసుకున్నా. కానీ ఈ యూనియన్ లీడర్, ఈయన్ని చంపిన తర్వాత సాగు ఖర్చులు కూడా నేనే భరించాలి. సరే, ఇప్పుడు అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటా? అడ్వాన్సులు తీసుకోవడం మనకు అలవాట్లేదు. అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇక్కడ క్లోజ్ చేయడం ఒకేసారి. వస్తా. సామంతరావు ఎక్కడ్రా?
సామంతు ఏయ్! సామంతగాడు ఎక్కడ్రా చెప్పు. అక్కడండి. నాయుడు నన్ను చంపొద్దు. నన్ను వదిలిపెట్టు. నాయుడు నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. నాయుడు నన్ను వదిలిపెట్టు. నన్ను వదిలిపెట్టు. నాయుడు నన్ను చంపొద్దు. నాయుడు నీకు దండం పెడతాను. నీకు పుణ్యం ఉంటుంది. నాయుడు నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. నాయుడు నాయుడు నన్ను వదిలిపెట్టు. నన్ను వదిలిపెట్టు. నాయుడు నాయుడు రక్షించండి. కాపాడండి. రక్షించండి. ఎవరు అక్కడ ఏం చూస్తున్నారా? నాయుడు నన్ను తప్పదు. నాయుడు నన్ను తప్పదు. అతను రాక్షసుడు కాదు, కిరాతకుడు అంతకంటే కాదు. వాల్మీకి కిరాతకుడే అయితే ఓ బోయవాని బాణానికి నేల కొరిగిపోయిన పక్షిని చూసి తను విలవిల్లాడిపోయేవాడు కాదు. అతని మనసు ద్రవించిపోయేది కాదు. అలాగే అశోకుడు కూడా రాక్షసుడు కాదు. రాక్షసుడే అయితే కళింగ యుద్ధంలో ప్రవహించిన రక్తపాతాన్ని చూసి ద్రవించిపోయేవాడు కాదు. ఏ మనిషి పుట్టుకతో దుర్మార్గుడు కాడు కాలేడు. ఎవడి గుండె ఏ సంఘటన వల్ల బండరాయిగా మారుతుందో అప్పుడే వాడు దుర్మార్గుడుగా కనిపిస్తున్నాడు. ఏ రోజున ఆ బండరాయి తిరిగి ద్రవిస్తుందో అప్పుడే మనిషి అవుతాడు, మనిషికి మించిన మహాత్ముడవుతాడు. చరిత్రలోనూ పురాణాల్లోనూ ఉన్న ప్రతి నాయకుడు నా దృష్టిలో ఒక కథానాయకుడే. అందుకోసమే నేను PhD పొందబోయేది, డాక్టరేట్ తీసుకోబోయేది. ప్రతి నాయకుడు ప్రతివాడు ఓ కథానాయకుడని రుజువు చేయడం కోసమే నేను థీసిస్ రాస్తున్నాను. మన సామంతరావుని ఆ నాయుడు దారుణంగా హత్య చేశాడు రా. భార్య పిల్లలు దిక్కు లేకుండా పోయారా పాపం. పాపం సామంతరావుని చంపింది ఎవరు? తెలియదండి. కానిస్టేబుల్ మీరటు మాలవి. మాస్టారు మాస్టారు ఏమండి ఏమండి ఏమండి, వాళ్ళకి మీరు సాక్ష్యం చెప్పొద్దండి. వాళ్ళకి సాక్ష్యం చెప్తే నా మీద పిల్లల మీద వచ్చి. అవునండి, వాళ్ళకి సాక్ష్యం చెప్తే మేము ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. నేను వెళ్ళి చెప్పొస్తాను, మీరు లోపలికి పదండి. మాస్టారు మాస్టర్ అన్నారా? లేరండి, ఎక్కడికి వెళ్ళారు? బయటకు వెళ్ళారు. యూనియన్ లీడర్ సామంతరావుని పొడి చంపింది ఎవరో మీరు చెప్పగలరా? మాకు తెలియదు, మేము అప్పుడు ఊళ్ళో లేము. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ఊళ్ళోనే ఉన్నారు. నిజమే చెప్తున్నాను. కాదు, మీరు చెప్పడానికి భయపడుతున్నారు. అవును, చెప్పటానికి భయపడుతున్నాం. మేమేం చెప్పం. ఏ చెబితే మిమ్మల్ని కూడా చంపేశాడని భయమా? మీకు కూడా తెలుసుగా, మీరెందుకు చెప్పరు? భయమా? మాకు తెలియదని చెప్తున్నాను, మమ్మల్ని అడగొద్దు.